ఎయిత్ క్లాస్ జాగ్రఫీ సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్ వనరులు. దానిలో బిట్స్ చూద్దాం. వనరులు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 2 రకాలుగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్ సహజ వనరులు ప్రకృతి నుండి సహజంగా లభిస్తాయి. నెక్స్ట్ సహజ వనరులను స్థూలంగా 2గా విభజించబడినవి. అవి 1 పునరుత్పాదక వనరులు, 2 పునరుత్పాదకం కాని వనరులు. నెక్స్ట్ పునరుత్పాదక వనరులు త్వరగా భర్తీ చేయబడేవి అన్నమాట. దానిలో 1 సౌరశక్తి, 2 పవనశక్తి, 3 నీటి శక్తి, 4 సముద్ర శక్తి. నెక్స్ట్ పునరుద్ధకం కాని వనరులు పరిమిత నిల్వలు గలవి. అవి 1 బొగ్గు, 2 పెట్రోలియం, 3 సహజ వనరులు. నెక్స్ట్ భూమిపై సహజ వనరులు వివిధ ప్రాంతాల్లో విభిన్నంగా ఉంటాయి. నెక్స్ట్ భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ సాంకేతికత అనేది మానవ నిర్మిత వనరు. నెక్స్ట్ మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య, సామర్థ్యాలను సూచిస్తుంది. నెక్స్ట్ వనరులు జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు. నెక్స్ట్ ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. నెక్స్ట్ సుస్థిర అభివృద్ధికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే 1 అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ కలిగి ఉండటం. 2 మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం. 3 భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడడం. 4 సహజ వనరుల క్షీణతను తగ్గించడం. నెక్స్ట్ లెసన్ భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. దానిలో బిట్స్ చూద్దాం. ప్రపంచంలోని 90% జనాభా కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. నెక్స్ట్ సహజ వనరుల్లో భూమి కూడా 1. నెక్స్ట్ భూమి వాతావరణాల విశిష్ట లక్షణాలలో గల తేడాల కారణంగా ప్రపంచంలో వివిధ భాగాలలో జనాభా విస్తరణ వివిధ రకాలుగా ఉంది. నెక్స్ట్ సాధారణంగా తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలు ఏంటంటే 1 కఠినమైన స్థలాకృతి, 2 పర్వతాల వాలు, నెక్స్ట్ లోతట్టు ప్రాంతాలు, 4 ఎడారులు, 5 దట్టమైన అటవీ ప్రాంతాలు మొదలైనవి. నెక్స్ట్ భూ వినియోగం ఏంటో చూద్దాం. దాంట్లో భూ వినియోగం స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది. నెక్స్ట్ ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అని పిలుస్తారు. నెక్స్ట్ భూమి లభ్యత పరిమితంగా ఉంది. నెక్స్ట్ భూమి నాణ్యత వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ భూమిని విస్తృతంగా వినియోగించుకోవడం వలన సాంస్కృతిక మార్పులు కూడా వస్తాయి. నెక్స్ట్ భూమి క్షీణత వ్యవసాయ విస్తరణ మరియు నిర్మాణ కార్యకలాపాల వలన పెరిగింది. నెక్స్ట్ భూమి క్షీణత కొండ చర్యలు విరిగిపడడం, నేలకోత, ఎడారీకరణ మొదలగు ప్రధాన సమస్యల వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. నెక్స్ట్ భూక్షీణత రేటును తగ్గించడానికి చేయాల్సిన పనులేంటో చూద్దాం. 1 అడవుల పెంపకం, 2 రసాయన ఎరువులు తగ్గించడం, 3 పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించుట, 4 భూసేకరణ, 5 పశువుల్ని అతిగా మేపడాన్ని తగ్గించడం మొదలైనవి. నెక్స్ట్ నేలల గురించి చూద్దాం. భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు. నెక్స్ట్ నేలలు సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన భూస్వరూపాల నేలలు ఏర్పడతాయి. నెక్స్ట్ సరి అయిన మోతాదులో సేంద్రియ పదార్థాలు, ఖనిజాల కలయిక వలన సారవంతమైన నేలలు ఏర్పడతాయి. నెక్స్ట్ నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు ఏంటో చూద్దాం. 1 స్థలాకృతి, 2 సేంద్రియ పదార్థం, 3 నేల ఏర్పడడానికి పట్టిన సమయం మొదలైన కారణాలన్నమాట. నెక్స్ట్ నేల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. 1 మాతృశిల, దానిలో A రంగు, B రూపం, C రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. నెక్స్ట్ 2వది వాతావరణం, దానిలో A ఉష్ణోగ్రత, B వర్షపాతం, శైథిల్య రేటును, C హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ 3వది భౌగోళిక స్వరూపం, దానిలో A ఎత్తు, B వాలు అనేది మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తుంది. నెక్స్ట్ 4వది వృక్ష జంతు జీవావరణం, అంటే హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. ఈ వృక్ష జంతు జీవావరణం. నెక్స్ట్ 5 కాలము, అంటే నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది కాలము. నెక్స్ట్ 1 సెంటీమీటర్ నేల తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ భారతదేశంలోని మృత్తిక రకాలు ఏంటో చూద్దాం. 1 దానిలో A నల్ల మృత్తికలు, B ఎర్ర మృత్తికలు, C లాటరైట్ మృత్తికలు, D ఎడారి మృత్తికలు, E పర్వత మృత్తికలు. నెక్స్ట్ నేల క్షీణత సంరక్షణ పద్ధతులు
ఏంటో చూద్దాం. ఒకటి మల్చింగ్ అంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది. అది నేలలో తేమను పట్టి ఉంచుతుంది. అదే మల్చింగ్. నెక్స్ట్ రెండవది కాంటూరు బారియర్స్ అంటే ఏంటంటే వాలు ప్రాంతాలలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు త్రవ్వుతారు. అదే కాంటూర్ బారియర్స్. నెక్స్ట్ మూడవది రాక్ డ్యామ్ అంటే కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. ఏంటది? రాక్ డ్యామ్. నెక్స్ట్ నాలుగవది టెర్రస్ ఫార్మింగ్ అంటే సోపాన వ్యవసాయం అంటే ఏంటంటే ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోతవేతను నివారిస్తుంది. అంటే అదే టెర్రస్ ఫార్మింగ్. నెక్స్ట్ ఐదవది అంతర పంటలు అంటే ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేర్వేరు వరుసలను సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలను నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. నెక్స్ట్ ఆరవది షెల్టర్ బెల్ట్స్ అంటే కోస్తా పొడి ప్రాంతాలలో గాలులు ఉధృతిని తగ్గించి తద్వారా నేలను సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లుపై పెంచుతారు. నెక్స్ట్ కొండ చర్యల గురించి చూద్దాం. భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు, మట్టి కలిగిన భాగాలు అకస్మాత్తుగా పడ్డాన్ని కొండ చర్యలు విరిగిపడడం అని చెప్పవచ్చు. భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం మొదలైన కారణాల వలన ఇవి ఏర్పడతాయి. నెక్స్ట్ కొండ చర్యలు ఒక ఉదాహరణ అంటే చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నారు జిల్లాలో రీకాంగ్ పియో సమీపంలోని పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనివల్ల 200 మీటర్ల విస్తీర్ణం గల పాత పాకిస్తాన్ టిబెట్ రోడ్డు 22వ నెంబర్ జాతీయ రహదారి దెబ్బతిన్నాయి. ఈ కొండ చర్యలు విరిగిపడడం తీవ్రమైన పేలుడు కారణంగా సంభవించాయి. పేలుడు వల్ల కొండవాలు ప్రాంతం బలహీనపడి రహదారులు, సమీప గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నెక్స్ట్ కొండ చర్యలు నుండి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఒకటి ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివాస స్థావరాలు నిర్మించడాన్ని నివారించాలి. రెండవది ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాలలో వాటిని ఆపడానికి గోడలు నిర్మించాలి. నెక్స్ట్ మూడవది కొండ చర్యలు విరిగిపడడాన్ని ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి. నాలుగవది వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చర్యలు కదలికలను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలి. నెక్స్ట్ నీరు గురించి చూద్దాం. నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు. నెక్స్ట్ భూమి ఉపరితల 3/4 నీటిచే కప్పబడి ఉంది. అందువలనే భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు. నెక్స్ట్ భూమిపై కేవలం 2.7% నీరు మాత్రమే మంచినీరుగా ఉంది. నెక్స్ట్ 70% మంచినీరు అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాల్లో మంచు పలకల హిమానీ నదుల రూపంలో ఉన్నాయి. కేవలం 1% మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది. ఇది భూగర్భ జలాలు, నదులు, సరస్సులు, వాతావరణంలోని నీటి ఆవిరి రూపంలో ఉన్నాయి. నెక్స్ట్ 1975వ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగము 3850 kg/year ఉంటే అది ఇప్పుడు 2000 సంవత్సరాల నాటికి 6000 kg/yearకి పెరిగింది. నెక్స్ట్ బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్ల నీరు వృధా అవుతుంది. నెక్స్ట్ భూమిపై గల నీరు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం అనే ప్రక్రియల ద్వారా తిరిగి భూమిని చేరుకుంటూ ఉంటుంది. దీన్ని నీటి చక్రం అని పిలుస్తారు. నెక్స్ట్ సౌరాష్ట్ర ప్రాంతంలోని ఆమ్రెల్లీలో ఉన్న 1,25,000 మంది జనాభా దాదాపు అందరూ దగ్గరలోని తాలూకా కేంద్రాల నుండి నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారు. నెక్స్ట్ బిందు సేద్యం, అడవులు, ఇతర వృక్ష సంపద ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. నెక్స్ట్ సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల గురించి చూద్దాం. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అన్ని శిలావరణం, జలావరణం, వాతావరణంతో కలిగి ఉన్న జీవావరణంలో భాగంగా ఉంటాయి. జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దీనిని పర్యావరణ వ్యవస్థ అంటారు. నెక్స్ట్ మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫెనాక్ అంటే ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫెన్ మందు వల్ల అవి చనిపోయినప్పుడు వాటిని
తిన్న రాబందులు కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతున్నాయి. నెక్స్ట్ విస్తరణ గురించి చూద్దాం. సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో వృక్ష సంపద ప్రధానంగా అడవులు, గడ్డి భూములు, పొదలు, టండ్రాలు వంటి అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి. నెక్స్ట్ వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో అడవులు ఎక్కువగా పెరుగుతాయి. నెక్స్ట్ తేమ తక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్షాల పరిమాణం, సాంద్రత తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాలలో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాలలో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ప్రాంతాల్లోని మొక్కల వేళ్ళు లోతుగా ఉండి ఆకులు, ముళ్ళు మందపాటి మైనం వంటి బెరడు కలిగి ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. నెక్స్ట్ ధ్రువ ప్రాంతాలలో గల టండ్రాలో నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి. నెక్స్ట్ సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల సంరక్షణ గురించి చూద్దాం. వాతావరణంలోని మార్పు, మానవ చర్యల కారణంగా మొక్కలు, జంతువులకు ఆవాసాలుగా ఉన్న అడవులు అంతరించిపోతున్నాయి. నెక్స్ట్ అటవీ నిర్మూలన, నేలకోత, నిర్మాణ కార్యకలాపాలు, కార్చిచ్చు, సునామీలు, కొండచర్యలు విరిగిపడడం, అక్రమ వ్యాపారం, వేట వంటివి ఈ వనరుల అంతరించిపోవడానికి కొన్ని సహజ మానవ కారకాలు. నెక్స్ట్ జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా మన సహజ వృక్ష సంపదను, వన్యప్రాణులను కాపాడుకోవచ్చు. నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థ CITES అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. నెక్స్ట్ CITES అనునది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. దీని ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు, వృక్ష జాతులు ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు. దాదాపుగా 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్ష జాతులను కాపాడడం దీని లక్ష్యం. నెక్స్ట్ లెసన్ ఖనిజాలు, శక్తి వనరులు. దానిలో బిట్స్. ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజం. నెక్స్ట్ రసాయనిక ధర్మమైన ద్రావణీయత, భౌతిక ధర్మాలైన రంగు, సాంద్రత, కాఠిన్యతల ఆధారంగా వీటిని గుర్తించవచ్చు. నెక్స్ట్ ఆహారంలోని ఉప్పు, పెన్సిల్లోని గ్రాఫైట్ కూడా ఖనిజాలే. నెక్స్ట్ ఖనిజాలు 2 రకాలుగా వర్గీకరించారు. 1 లోహ ఖనిజాలు, 2 అలోహ ఖనిజాలు. దానిలో లోహ ఖనిజాలంటే 1 ఇనుప ఖనిజాలు, 2 ఇనుపేతర ఖనిజాలు. నెక్స్ట్ లోహ ఖనిజాలు ముడి లోహాన్ని కలిగి ఉంటాయి. ఇవి కఠినంగా ఉండి తమకుండా వేడిని, విద్యుత్తును ప్రసరింపజేయగలవు. వీటికి మెరిసే స్వభావం ఉంటుంది. ఉదాహరణకు ఇనుము, బాక్సైట్, మ్యాంగనీస్ మొదలైనవి. నెక్స్ట్ అలోహ ఖనిజాలలో లోహాలు ఉండవు. సున్నపు రాయి, మైకా, జిప్సం, బొగ్గు, పెట్రోలియం అలోహ ఖనిజాలకు ఉదాహరణలు. నెక్స్ట్ ఖనిజాలను మైనింగ్, డ్రిల్లింగ్ లేదా క్వారీయింగ్ ద్వారా వెలికి తీస్తారు. నెక్స్ట్ దానిలో మైనింగ్ అంటే ఏంటంటే భూమి లోపల పొరల నుండి ఖనిజాలను త్రవ్వి వెలికి తీయడాన్ని మైనింగ్ అంటారు. నెక్స్ట్ భూమి ఉపరితల పొరను తక్కువ లోతుల్లో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని బహిరంగ అంటారు. బహిరంగ అంటే ఓపెన్ కాట్ మైనింగ్ అంటారు. నెక్స్ట్ అత్యధిక లోతుల్లో ఉన్న ఖనిజాల నిల్వలను చేరుకోవాలంటే షాఫ్ట్లు అనబడే లోతైన బోర్లను వేయాల్సి ఉంటుంది. దీనిని భూగర్భ మైనింగ్ అంటే షార్ట్ మైనింగ్ అంటారు. నెక్స్ట్ డ్రిల్లింగ్ గురించి చూద్దాం. సహజ వాయువు భూమి ఉపరితలం నుండి చాలా లోతులో ఉంటాయి. వీటిని వెలికి తీయడానికి చాలా లోతైన బోరు బావులను త్రవ్వాల్సి ఉంటుంది. దీనిని డ్రిల్లింగ్ అంటారు. నెక్స్ట్ క్వారింగ్ అంటే ఏంటంటే భూమి ఉపరితలానికి దగ్గరలోని ఖనిజాలను సులభంగా త్రవ్వి తీసే ప్రక్రియను క్వారీయింగ్ అంటారు. నెక్స్ట్ ఖనిజాల విస్తరణ గురించి చూద్దాం. సాధారణంగా లోహ ఖనిజాలు పెద్ద పీఠభూములను ఏర్పరిచిన అగ్నిశిలలు, రూపాంతర శిలల్లో ఉంటాయి. నెక్స్ట్ ఉత్తర స్వీడన్లోని ఇనుప నిక్షేపాలు, కెనడా ఒంటారియోలో రాగి, నికెల్ నిక్షేపాలు, దక్షిణాఫ్రికాలోని ఇనుము, నికెల్, క్రోమైట్, ప్లాటినం మొదలగునవి అగ్ని రూపాంతరం శిలల్లో లభించే ఖనిజాలకు ఉదాహరణలు. నెక్స్ట్ అవక్షేప శిల మైదానాలలో గల తరుణ ముడత పర్వతాలలో సున్నపు రాయిలు వంటి లోహరహిత ఖనిజాలు ఉంటాయి. ఫ్రాన్స్లోని కాకసస్ ప్రాంతంలో గల సున్నపు రాయి నిక్షేపాలు, జార్జియా, ఉక్రెయిన్లలో గల మాంగనీస్ నిక్షేపాలు, అల్జీరియాలోని ఫాస్ఫేట్ నిక్షేపాలు వీటికి కొన్ని ఉదాహరణలు.
నెక్స్ట్ ఆసియా గురించి చూద్దాం. చైనా, భారతీయ దేశాలు అధిక మొత్తంలో ముడి ఇనుప నిక్షేపాలను కలిగి ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం తగరం ఉత్పత్తి సగానికి పైగా ఆసియా ఖండంలోనే జరుగుతున్నది. నెక్స్ట్ చైనా, మలేషియా, ఇండోనేషియాలు ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. నెక్స్ట్ సీసం, యాంటిమోనీ, టంగ్స్టన్ ఉత్పత్తులలో కూడా చైనా అగ్రగామి. నెక్స్ట్ ఐరోపా గురించి చూద్దాం. ప్రపంచంలోనే ఇనుప ధాతు ఉత్పత్తిలో ఐరోపా అగ్రగామిగా ఉంది. రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్లలో అధిక ఇనుప ధాతు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. నెక్స్ట్ తూర్పు ఐరోపాలో విస్తరించి ఉన్న రష్యా భూభాగంలో రాగి, సీసం, జింక్, మ్యాంగనీస్, నికెల్ నిక్షేపాలు ఉన్నాయి. నెక్స్ట్ స్విట్జర్లాండ్లో ఎటువంటి ఖనిజ నిక్షేపాలు లేవు. నెక్స్ట్ ఉత్తర అమెరికా గురించి చూద్దాం. ఉత్తర అమెరికాలోని ఖనిజ నిక్షేపాలు 3 జోన్లలో కలవు. అవి మహాసరస్సులకు ఉత్తరాన గల కెనడా ప్రాంతం, అపలేచియాన్ ప్రాంతం, పశ్చిమ పర్వత శ్రేణులు. నెక్స్ట్ ఇనుప ధాతువు నికెల్, బంగారం, యురేనియం, రాగి కెనడా ప్రాంతంలోనూ, బొగ్గు అపలేచియాన్ ప్రాంతంలోనూ తవ్వబడుతున్నాయి. పశ్చిమ కర్దిలేరాస్లో రాగి, సీసం, జింక్, బంగారం, వెండి నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. నెక్స్ట్ దక్షిణ అమెరికా గురించి చూద్దాం. ప్రపంచంలో నాణ్యమైన ఇనుమును బ్రెజిల్లో అధికంగా ఉత్పత్తి చేస్తున్నది. చిలీ, పెరు రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు. నెక్స్ట్ వెనుజులా, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియా పెట్రోలియంకు ప్రసిద్ధి చెందినది. నెక్స్ట్ ఆఫ్రికా గురించి చూద్దాం. ఆఫ్రికా అనేక ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, ప్లాటినంలను అధికంగా పనిచేస్తున్నది. నెక్స్ట్ ప్రపంచంలోని బంగారంలో అధిక భాగాన్ని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. నెక్స్ట్ నైజీరియా, లిబియా, అంగోలాల్లో పెట్రోలియం లభిస్తున్నది. నెక్స్ట్ ఆస్ట్రేలియా గురించి చూద్దాం. ఆస్ట్రేలియా ప్రపంచంలో బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నది. బంగారం, వజ్రాలు, ఇనుము, తగరము, నికెల్ ఉత్పత్తిలో కూడా ఈ దేశం అగ్రగామి. నెక్స్ట్ పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కలుగుర్లీలలో బంగారు నిల్వలు అధిక మొత్తంలో కలవు. నెక్స్ట్ అంటార్క్టికా గురించి చూద్దాం. ట్రాన్స్ అంటార్క్టికా ప్రాంతంలో పెద్ద మొత్తంలో బొగ్గును తూర్పు అంటార్క్టికాలోని ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ ఖనిజాల పరిరక్షణ గురించి చూద్దాం. ఖనిజాలు పునరుత్పాదకతకు వీలులేని వనరులు. ఖనిజాలు ఏర్పడడానికి, కేంద్రీకరణ కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. గనుల తవ్వకంలో ఖనిజాల వృధాను తగ్గించాల్సిన అవసరం ఉంది. లోహాలను పునఃచక్రీయం చేయడం అనే మరొక మార్గం ద్వారా వనరులను సంరక్షించుకోవచ్చు. నెక్స్ట్ శక్తి వనరుల గురించి చూద్దాం. శక్తి వనరులను ముఖ్యంగా సంప్రదాయేతర శక్తి వనరులుగా విభజించవచ్చు. దానిలో సంప్రదాయ శక్తి వనరు ఏంటంటే 1 వంట చెరకు, 2 బొగ్గు. ఇది అత్యంత సమృద్ధిగా లభించే శిలాజ ఇంధనం. దీనిని గృహ ఇంధనము అని కూడా అంటారు. ఇనుము ఉక్కు పరిశ్రమలలోనూ, ఆవిరి యంత్రాల్లోనూ, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలలోనూ ఉపయోగిస్తారు. బొగ్గు నుండి ఉత్పత్తి చేసే విద్యుత్తును తాప విద్యుత్ అంటారు. నెక్స్ట్ అతిపెద్ద వృక్షాలు, చిత్తడి నేలలు భూమి పొరలలో నిక్షిప్తమై కాలక్రమంలో బొగ్గుగా రూపాంతరం చెందాయి. అందువలనే బొగ్గును ఖననం చేయబడిన సూర్యరశ్మి అంటారు. బొగ్గును ఏమంటారు? ఖననం చేయబడిన సూర్యరశ్మి అంటారు. నెక్స్ట్ చైనా, అమెరికా, జర్మనీ, రష్యా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్లో ప్రపంచంలో ప్రముఖ బొగ్గు ఉత్పత్తిదారులు. నెక్స్ట్ జార్ఖండ్లోని రాణిగంజ్, జురియా, ధన్బాద్, బోకారో భారతదేశంలోని ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు. నెక్స్ట్ మూడోది పెట్రోలియం గురించి చూద్దాం. పెట్రోలియం అనే పదం పెట్రా, ఓలియం అనే లాటిన్ పదాల నుండి వచ్చింది. పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె. మొత్తంగా పెట్రోలియం అంటే రాతి నూనె అని అర్థం. నెక్స్ట్ పెట్రోలియం నుండి డీజిల్, పెట్రోల్, కిరోసిన్, మైనం, ప్లాస్టిక్, కందెనలు వంటి ఉత్పత్తులు తయారు చేస్తారు. నెక్స్ట్ పెట్రోలియం ఉత్పత్తులు చాలా విలువైనవి కాబట్టి దీనిని నల్ల బంగారం అంటారు. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్ ముఖ్యమైన పెట్రోల్ ఉత్పత్తి దేశాలు. నెక్స్ట్ అస్సాంలోని దిగ్బోయి, ముంబైలోని బొంబాయి, హై,
కృష్ణా గోదావరి నది డెల్టాలు అంటే కేజీ బేసిన్ అంటారు. భారతదేశంలోని ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు. నెక్స్ట్ 4వది సహజ వాయువు గురించి చూద్దాం. సహజ వాయువు పెట్రోలియం నిక్షేపాలతో కలిసి లభిస్తుంది. ముడి చమురును బయటకు తీసిన తర్వాత ఇది విడుదలవుతుంది. రసాయన పెట్రోకెమికల్ ఎరువుల పరిశ్రమలలో ముడి పదార్థం గాను, రవాణా, వంట ఇంధనం గాను ఉపయోగిస్తారు. నెక్స్ట్ భారతదేశంలో ముంబై హై, కృష్ణా గోదావరి బేసిన్, కాంబే బేసిన్, త్రిపుర, అస్సాంలో అధిక మొత్తంలో సహజవాయు నిక్షేపాలు కలవు. నెక్స్ట్ పీడనానికి గురి చేసిన సహజవాయువు సిఎన్జి ఒక పర్యావరణహిత వాహన ఇంధనం. ఇది పెట్రోలియం, డీజిల్ కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ సహజ వాయువు సమృద్ధిగా లభించే స్వచ్ఛమైన హైడ్రోకార్బన్ విద్యుత్ ఉత్పత్తి కొరకు బొగ్గును మండించినప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్లో ఇది సగం మాత్రమే విడుదల చేస్తుంది. నెక్స్ట్ 5వది జల విద్యుత్ గురించి చూద్దాం. ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే. నెక్స్ట్ డ్యామ్లలో నిల్వ చేసిన వర్షపు నీటిని లేదా నది నీటిని ఎత్తు నుండి పడేలా చేస్తారు. అలా పడే నీరు ఆనకట్ట లోపల పైపుల ద్వారా వచ్చి ఆనకట్ట దిగువన ఉన్న టర్బైన్ రెక్కల మీదుగా ప్రవహిస్తుంది. తిరిగే టర్బైన్ రెక్కల జనరేటర్లు తిరిగేలా చేయటం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ ప్రపంచ విద్యుత్లో 4వ వంతు జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి అవుతున్నది. పరాగ్వే, నార్వే, బ్రెజిల్, చైనాలు జల విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాయి. నెక్స్ట్ సంప్రదాయేతర శక్తి వనరులు ఏంటో చూద్దాం. దానిలో ఒకటి సౌరశక్తి. అంటే సౌరశక్తిని ఓడిసి పట్టే సౌర పలకల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సూర్యరశ్మిని పుష్కలంగా లభించే ఉష్ణమండల దేశాలకు సౌరశక్తిని ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానం లాభదాయకంగా ఉంది. నెక్స్ట్ 2వది పవనశక్తి. అంటే ఆధునిక కాలంలో జనరేటర్తో అనుసంధానం చేయబడిన గాలిమరలను అధిక వేగంతో వీచే గాలులు తిప్పడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. నెక్స్ట్ గాలిమరల సముదాయాన్ని పవన క్షేత్రం అంటారు. నెక్స్ట్ నెదర్లాండ్, జర్మనీ, డెన్మార్క్, యూకే, అమెరికా, స్పెయిన్ దేశాలలోని పవన క్షేత్రాలు వాటి పవన శక్తి ఉత్పత్తికి పేరుగాంచాయి. నెక్స్ట్ అణుశక్తి గురించి చూద్దాం. స్వయం విభజన శక్తి. అంటే రేడియో యాక్టివ్ సహజంగా కలిగిన మూలకాలైన యురేనియం, థోరియం పరమాణువుల కేంద్రకంలో నిల్వ చేయబడిన శక్తి నుండి అణుశక్తిని పొందవచ్చు. ఈ ఇంధనాలు అణురియాక్టర్లో కేంద్రక విచ్ఛిత్తి అనే ప్రక్రియకు లోనై శక్తిని విడుదల చేస్తాయి. నెక్స్ట్ భారతదేశంలో రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా యురేనియం నిల్వలను కలిగి ఉన్నాయి. కేరళలోని మోనోజెట్ ఇసుక నిక్షేపాలలో థోరియం అధిక పరిమాణంలో కలదు. నెక్స్ట్ భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు తమిళనాడులోని కల్పకం, మహారాష్ట్రలోని తారాపూర్, రాజస్థాన్లోని కోటా సమీపంలో కల రాణా ప్రతాప్ సాగర్, ఉత్తరప్రదేశ్లోని నరోరా, కర్ణాటకలోని కైగా వద్ద కలవు. నెక్స్ట్ భూ ఉష్ణ శక్తి గురించి చూద్దాం. భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. భూమి లోపల ఉష్ణశక్తి వేడి నీటి బుగ్గల రూపంలో భూమి ఉపరితలానికి చేరుతుంది. ఈ ఉష్ణశక్తి నుండి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. నెక్స్ట్ అమెరికా ప్రపంచంలోనే అధిక సంఖ్యలో ఉష్ణశక్తి కేంద్రాలను కలిగి ఉంది. భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లోని మణికటం, లడాఖ్లోని పూగా లోయలో భూ ఉష్ణ శక్తి కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ వేలాశక్తి గురించి చూద్దాం. సముద్ర నీటి మట్టం పెరగడం, తగ్గడం అంటే పాటు వలన ఉత్పత్తి అయ్యే శక్తిని వేలాశక్తి అంటారు. ఇరుకైన సముద్ర ప్రవేశ ద్వారాల వద్ద ఆనకట్టలు నిర్మించి టర్బైన్స్ ద్వారా వేలాశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. భారతదేశంలోని కచ్, సింధు శాఖలో భారీ వేలాశక్తి కేంద్రాలు కలవు. నెక్స్ట్ బయోగ్యాస్ గురించి చూద్దాం. నిర్జీవమైన మొక్కలు, జంతు పదార్థాలు, పశువుల పేడ వంటింటి వ్యర్థాలను సేంద్రియ వర్గాలను వాయు ఇంధనంగా మార్చవచ్చు. దీనిని బయోగ్యాస్ అంటారు. నెక్స్ట్ సేంద్రియ వ్యర్థాలను గ్యాస్ ట్యాంకులో బ్యాక్టీరియా కుళ్ళిపోయేలా చేస్తుంది. ఈ క్రమంలో మీథేన్, బొగ్గు పులుసు వాయువులతో కూడిన బయోగ్యాస్ విడుదలవుతుంది. ఇది వంటకు ఉపయోగిస్తారు. సెమిస్టర్ 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు సెమిస్టర్ 2 చూద్దాం. దానిలో ఫస్ట్ లెసన్ వ్యవసాయం.
దానిలో ప్రాథమిక కార్యకలాపం అంటే ఏంటో చూద్దాం. సహజ వనరులను వెలికి తీయడం, ఉత్పత్తి చేయడం, వ్యవసాయం, చేపలు పట్టడం, సేకరణ వంటివి ప్రాథమిక కార్యకలాపం. నెక్స్ట్ ద్వితీయ కార్యకలాపం అంటే ఏంటంటే సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడమే ద్వితీయ కార్యకలాపం. నెక్స్ట్ ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ మొదలగునవి. నెక్స్ట్ ప్రాథమిక ద్వితీయ రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చేది ద్వితీయ రంగం. నెక్స్ట్ రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా, ప్రకటనలు మొదలగునవి తృతీయ రంగం. నెక్స్ట్ భారతదేశంలో 2/3 జనాభా ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి ఉంది. నెక్స్ట్ భూమి సాగు చేయడం, పంటలు పండించడం, పశుపోషణను వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అంటారు. నెక్స్ట్ పట్టుపురుగుల పెంపకం కూడా రైతుకు మరొక ఆదాయం వనరుగా చెప్పవచ్చు. దీనిని సెరికల్చర్ అంటారు. నెక్స్ట్ చెరువులోను కాలువలోను ప్రత్యేకంగా చేపలు పెంచడం దీన్ని ఫిషికల్చర్ అంటారు. నెక్స్ట్ ద్రాక్ష తోటల పెంపకంను విటికల్చర్ అంటారు. నెక్స్ట్ కూరగాయలు, పూలు, పండ్లను వాణిజ్య పరంగా పెంచడం హార్టికల్చర్ అంటారు. నెక్స్ట్ సాగు పద్ధతుల గురించి చూద్దాం. 1 జీవనాధార వ్యవసాయం, 2 వాణిజ్య వ్యవసాయం. దానిలో జీవనాధార వ్యవసాయం అంటే ఏంటంటే రైతు తన కుటుంబాల అవసరాలు తీర్చడానికి ఈ రకమైన వ్యవసాయం చేస్తాడు. సాంప్రదాయకంగా ఒక విధమైన వ్యవసాయంలో తక్కువ స్థాయి సాంకేతికతను ఉపయోగిస్తారు. కుటుంబ సభ్యులు మాత్రమే పనిచేస్తారు. నెక్స్ట్ ఈ రకమైన వ్యవసాయం వలన ఉత్పత్తి తక్కువగా వస్తుంది. నెక్స్ట్ జీవనాధార వ్యవసాయాన్ని 1 కేంద్రీకృత జీవనోపాధి, 2 జీవనాధార వ్యవసాయంగా వర్గీకరించవచ్చు. దానిలో ఒకటి ఏంటంటే కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అంటే ఏంటంటే రైతు సాధారణ పనిముట్లు ఉపయోగించి ఎక్కువ శ్రమపడి ఒక చిన్న భూకమతాన్ని సాగు చేస్తాడు. ఎక్కువ రోజులు సూర్యరశ్మి, సారవంతమైన భూములు పంట విధానానికి అనుకూలంగా ఉంటుంది. వరి ప్రధాన పంట. నెక్స్ట్ సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటంటే ఈ రకమైన వ్యవసాయంలో రసాయనాలకు బదులుగా సేంద్రియ ఎరువులు, సహజ పురుగు మందులను ఉపయోగిస్తారు. పంట దిగుబడిని పెంచేందుకు జన్యు మార్పిడి చేయరు. నెక్స్ట్ విస్థాపన వ్యవసాయం అంటే ఏందో చూద్దాం. దట్టమైన అటవీ ప్రాంతంలోని చెట్లను నరికి వాటిని తగలబెట్టడం ద్వారా భూమిని చదును చేస్తారు. పంటలు పండించి నేల తన సారాన్ని కోల్పోయిన తర్వాత భూమిని వదిలేసి నూతన కమతానికి మారుతాడు. నెక్స్ట్ పోడు వ్యవసాయం సాగును స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం అని కూడా అంటారు. నెక్స్ట్ విస్థాపన వ్యవసాయంలో ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. దాన్ని జూమింగ్ లేదా జూమ్ అనేది ఈశాన్య భారతదేశం, మిల్పా అనే దాన్ని మెక్సికోలో, రోకా అంటే బ్రెజిల్లో, నెక్స్ట్ లేతాంగ్ అనేది మలేషియాలో పిలుస్తారు. నెక్స్ట్ వాణిజ్య వ్యవసాయం గురించి చూద్దాం. భూ విస్తరణం, పెట్టుబడి పెద్ద మొత్తంలో మరియు చాలా వరకు యంత్రాల ద్వారానే పనులు జరుగుతాయి. వాణిజ్య ధాన్య వ్యవసాయంలో వాణిజ్య ప్రయోజనాల కోసమే పంటలు పండిస్తారు. తోటలు వాణిజ్య వ్యవసాయం, వీటికి పెట్టుబడి, శ్రమ అధికంగా అవసరం. టీ, కాఫీ, చెరుకు, జీడి, రబ్బరు, అరటి, పత్తి మొదలగునవి. నెక్స్ట్ ప్రధాన పంటలు ఏందో చూద్దాం. దానిలో వరి అంటే ఏంటంటే ప్రపంచంలోనే ప్రధాన ఆహార పంట వరి. ఉప ఉష్ణమండలం ప్రాంతాల యొక్క ప్రధాన ఆహారం. దీనికి అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, వర్షపాతం అవసరం. నీటిని నిల్వ ఉంచుకునే ఒండ్రు బంక నేలల్లో బాగా పండుతుంది. ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో, భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ గోధుమ గురించి చూద్దాం. పంట కాలంలో సాధారణ మితమైన ఉష్ణోగ్రత, వర్షపాతం అవసరం. బాగా నీటిపారుదల సదుపాయం గల లోమి నేలల్లో బాగా పండుతుంది. భారతదేశంలో గోధుమను శీతాకాలంలో పండిస్తారు. నెక్స్ట్ చిరుధాన్యాల గురించి చూద్దాం. తక్కువ వర్షపాతం, అధికం నుండి మధ్యస్థ ఉష్ణోగ్రత, తక్కువ సారవంతమైన ఇసుక నేలల్లో వీటిని పండించవచ్చు. వీటిని ముతక ధాన్యాలు అని కూడా అంటారు. అవి జొన్నలు, సజ్జలు, రాగులు మొదలగునవి. నెక్స్ట్ మొక్కజొన్న అంటే ఏందో చూద్దాం. మధ్యస్థ ఉష్ణోగ్రత, వర్షపాతం, ఎక్కువ సూర్యరశ్మి అవసరం. దీనికి బాగా నీటిపారుదల కలిగిన సారవంతమైన నేలలు అవసరం. నెక్స్ట్ పత్తి గురించి చూద్దాం. అధిక ఉష్ణోగ్రత, తేలికపాటి వర్షపాతం, 210 మంచు కురవని రోజులు, మంచి సూర్యరశ్మి అవసరం. ఇది ఒండ్రు నేలలో, నల్లరేగడిలో బాగా పెరుగుతుంది. నెక్స్ట్ జనపనార గురించి చూద్దాం. దీనిని బంగారు పీచు అని కూడా పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, తేమతో కూడిన వాతావరణం అవసరం. ఇది ఒండ్రు మట్టిలో బాగా పెరుగుతుంది. నెక్స్ట్ భారతదేశం, బంగ్లాదేశ్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. ఇది జనపనారని. నెక్స్ట్ కాఫీ గురించి చూద్దాం. కాఫీ పంటకు వెచ్చని తడి వాతావరణం, బాగా నీటిపారుదల సౌకర్యం గల లోమి నేల అవసరం. కొండవాలు ప్రాంతం చాలా
అనుకూలం. ఉత్పత్తిలో బ్రెజిల్ మొదటి స్థానంలో, కొలంబియా, భారతదేశం తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సుమారు AD 850లో కాల్బీ అనే అరబ్ మేకల కాపరి కాఫీని కనుగొన్నాడు. ఎవరు? కాల్బీ అనే ఆయన. నెక్స్ట్ తేయాకు గురించి చూద్దాం. దీని లేత ఆకుల పెరుగుదలకు ఏడాది పొడవునా చల్లని వాతావరణం, అత్యధిక వర్షపాతం అవసరం. మృదువైన వాలు కలిగి నీటిపారుదల గల లోమి నేలలు అవసరం. నెక్స్ట్ వ్యవసాయ అభివృద్ధి గురించి చూద్దాం. వ్యవసాయ అభివృద్ధి అనేది పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, పంట విస్తీర్ణం పెంచడం, పండించే పంటల సంఖ్య, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, ఎరువుల వాడకం, అధిక దిగుబడి ఇచ్చే వివిధ రకాల విత్తనాలు వంటి అనేక మార్గాలలో దీన్ని సాధించవచ్చు. నెక్స్ట్ వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది వ్యవసాయ అభివృద్ధిని సూచించే మరొక అంశం. నెక్స్ట్ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఆహార భద్రతను పెంచడం. నెక్స్ట్ పరిశ్రమలో అనే లెసన్లో బిట్స్ చూద్దాం. ముడి పదార్థాలను ద్వితీయ కార్యకలాపాల ద్వారా ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తారు. నెక్స్ట్ పరిశ్రమల వర్గీకరణ అంటే ఏంటంటే పరిశ్రమలను ముడి పదార్థాలు పరిమాణం, వాటి యాజమాన్యం ఆధారంగా వర్గీకరిస్తారు. నెక్స్ట్ ముడి పదార్థాలు అంటే ఏంటంటే ఉపయోగించే ముడి పదార్థాలను బట్టి పరిశ్రమలను ఈ క్రింది విధంగా వర్గీకరణ చేయవచ్చు. 1. వ్యవసాయ ఆధారిత అంటే మొక్కలు, జంతు ఉత్పత్తులు, కూరగాయలు, నూనె మొదలగునవి వ్యవసాయ ఆధారిత. నెక్స్ట్ 2. ఖనిజాధారిత అంటే ఉక్కు తయారీ పరిశ్రమలు. 3. సముద్రాధారిత అంటే ఆహార శుద్ధి పరిశ్రమలు, చేపల పరిశ్రమలు. నెక్స్ట్ 4. అటవీ ఆధారితమైనవి అంటే కాగితపు పరిశ్రమ, ఔషధ రసాయనాల పరిశ్రమలు. నెక్స్ట్ చిన్న తరహా పరిశ్రమలు, తక్కువ మూలధనం, తక్కువ సాంకేతిక, తక్కువ ఉత్పత్తి పరిమాణం. నెక్స్ట్ బుట్టలు అల్లడం, కుండలు చేయడం, ఇతర హస్తకళలను కుటీర పరిశ్రమలుగా పిలుస్తారు. నెక్స్ట్ భారీ పరిశ్రమలు అంటే ఎక్కువ సాంకేతిక, ఎక్కువ మూలధనం, వస్త్ర పరిశ్రమ, ఆటోమొబైల్స్, ఇవన్నీ భారీ పరిశ్రమలు. నెక్స్ట్ యాజమాన్యం గురించి చూద్దాం. యాజమాన్యం ఆధారంగా 1. ప్రైవేట్ రంగం అంటే ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం గల యాజమాన్యం. 2. ప్రభుత్వ రంగం లేదా పబ్లిక్ రంగం అంటే ప్రభుత్వ ఆధీన పరిశ్రమలు. ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదలగునవి. నెక్స్ట్ 3. ఉమ్మడి రంగం అంటే ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడిన యాజమాన్యం. మారుతి ఉద్యోగు లిమిటెడ్. నెక్స్ట్ 4. సహకార రంగం అంటే ముడి సరుకు ఉత్పత్తిదారులు, కార్మికులు ఇరువురి యాజమాన్యం. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ మొదలైనవి. నెక్స్ట్ పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. దానిలో ముడి పదార్థం అంటే 1. విద్యుత్, 2. కార్మికులు, 3. భూమి, 4. మూలధనం, 5. రవాణా, 6. మార్కెట్, 7. వాతావరణం, 8. నీరు, 9. రక్షణ ఏర్పాట్లు, 10. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ పారిశ్రామిక ప్రాంతాలంటే ఏందో చూద్దాం. ప్రపంచంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా సమశీతోష్ణ మండలంలో ఓడరేవులు, బొగ్గు క్షేత్రాలకు సమీపంలో ఉన్నాయి. భారతదేశంలో ముంబై, పూణే క్లస్టర్, బెంగుళూరు తమిళనాడు ప్రాంతం, హుగ్లీ ప్రాంతం, అహ్మదాబాద్ బరోడా ప్రాంతం, ఛోటా నాగపూర్, గుర్గావ్ ఢిల్లీ, మీరట్, కొల్లం, తిరువనంతపురం వంటి అనేక పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ పారిశ్రామిక విపత్తు అంటే ఏందో చూద్దాం. భోపాల్లో డిసెంబర్ 3, 1984వ సంవత్సరం ఉదయం 30 ఘోరమైన పారిశ్రామిక విపత్తు సంభవించింది. ఇది యూనియన్ కార్బైడ్ అనే పురుగుల మందు కర్మాగారంలో సాంకేతిక వైఫల్యం మూలంగా సంభవించింది. ఫలితంగా అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనైడ్ అంటే MIC వాయువుతో పాటు హైడ్రోజన్ సైనైడ్, ఇతర హానికరమైన వాయువులు బయటికి వెలువడ్డాయి. సుమారుగా 3598 మంది మరణించారని 1989లో అధికారంగా ప్రకటించారు. నెక్స్ట్ ప్రధాన పరిశ్రమలు పంపిణీ ఏంటో చూద్దాం. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇనుము, ఉక్కు పరిశ్రమ అంటే చూద్దాం. ముడి పదార్థాలు అంటే ముడి, ఇనుము, బొగ్గు, సున్నపురాయి, ఇవి ముడి పదార్థాలు. శ్రమ, మూలధనం, భూమి, ఇతర మౌలిక సదుపాయాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ 8 టన్నుల బొగ్గు ప్లస్ 4 టన్ను ఇనుప ధాతువు ప్లస్ 1 టన్ను సున్నపురాయి ఈక్వల్స్ టు 1 టన్ను స్టీల్ లేదా ఉక్కు అవుతుంది. నెక్స్ట్ బిలాయి, దుర్గాపూర్, బర్నాపూర్, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారో లాంటి ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ జంషెడ్పూర్ గురించి చూద్దాం.
1947 సంవత్సరానికి ముందు TISCO అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారంగా ఉండేది. ఈ సంస్థ ప్రైవేటు యాజమాన్యంలో ఉండేది. TISCO కర్మాగారాన్ని 1907 సంవత్సరంలో జార్ఖండ్లోని సుబర్ణరేఖ, కార్కే నదుల సంగమానికి సమీపంలో సక్చి ప్రాంతంలో స్థాపించారు. నెక్స్ట్, ఉక్కు కర్మాగారంకి కావలసిన రైలు మార్గం, మార్కెట్, కలకత్తా నదుల నీటి సౌలభ్యం మరియు ముడి పదార్థాల లభ్యత వలన ఈ కర్మాగారాన్ని జంషెడ్పూర్లో స్థాపించారు. నెక్స్ట్, పిట్స్బర్గ్ UNAలోని ముఖ్యమైన ఉక్కు నగరం. నెక్స్ట్, గొప్ప సరస్సులు అయిన సుపీరియర్, ఇరి, హురాన్, అంటారియో, మిచిగాన్ ఈ 5 సరస్సులో సుపీరియర్ సరస్సు అతిపెద్దది. మిగతా వాటి కంటే ఎత్తైన ప్రదేశంలో ఉంది. నెక్స్ట్, నూలు వస్త్ర పరిశ్రమ గురించి చూద్దాం. టెక్స్టైల్స్ అనే పదం లాటిన్ భాష టెక్సియర్ నుండి వచ్చింది. దీని అర్థం నేయడం. నెక్స్ట్, 18వ శతాబ్దపు పవర్ లూమ్లు మొదట బ్రిటన్లోని, తర్వాత ప్రపంచంలోనే ఇతర ప్రాంతాలలో గల పత్తి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి సులభతరం చేశాయి. నెక్స్ట్, ఢాకాలోని మస్లిన్లు, మచిలీపట్నంలోని చింతెజ్ కాలికట్కు చెందిన కాలికోస్ చేనేత వస్త్రాలు, బుర్హన్నూర్ బంగారు జరీ వస్త్రాలు, సూరత్, వడోదర చేనేత వస్త్రాలు వంటివి తమ నాణ్యత, డిజైన్లతో ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు క్రీస్తుశకం 1818 సంవత్సరంలో కోల్కతా సమీపంలో గల పోర్ట్ గ్లోస్టర్లో స్థాపించబడింది. కొంతకాలం తర్వాత అది మూతబడింది. నెక్స్ట్, మొదటి యాంత్రిక మిల్లును క్రీస్తుశకం 1854లో ముంబైలో స్థాపించారు. భారతీయ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 1/3 వంతు ఎగుమతి చేస్తున్నది. నెక్స్ట్, అహ్మదాబాద్ గురించి చూద్దాం. ఈ నగరం సబర్మతి నది తీరాన ఉంది. ఇక్కడ మొదటి వస్త్రం మిల్లును 1861వ సంవత్సరంలో స్థాపించారు. అహ్మదాబాద్ను తరచుగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు. అహ్మదాబాద్ ప్రాంత సమీపంలో పత్తి అధికంగా పండిస్తారు. జపాన్లోని ఒసాకా నగరం ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం. దీనిని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ లెసన్, మానవ వనరులు. దానిలో బిట్స్. భారత ప్రభుత్వంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంది. ఇది ప్రజల నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో 1985వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2015లో ప్రారంభించబడింది. 2016 నుండి 2020 మధ్య 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం దీని ప్రధాన లక్ష్యం. నెక్స్ట్, జనాభా విస్తరణ గురించి చూద్దాం. భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేదే జనాభా విస్తీర్ణ రీతి. నెక్స్ట్, ప్రపంచ జనాభాలో 90% పైగా ప్రజలు దాదాపు 30% భూ ఉపరితలం మీద మాత్రమే నివసిస్తున్నారు. నెక్స్ట్, ప్రపంచ జనాభాలో 4/3 ప్రజలు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే నివసిస్తున్నారు. నెక్స్ట్, జనసాంద్రత గురించి చూద్దాం. జనసాంద్రత అనేది భూ ఉపరితలంపై గల ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేస్తుంది. ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 51 మందిగా ఉంది. నెక్స్ట్, భారతదేశంలో సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 మంది. నెక్స్ట్, జనాభా విస్తరణని ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. ఒకటి, భౌగోళిక అంశాలు అనమాట. దానిలో స్థలాకృతి అంటే ప్రజలు మైదానాలలో నివసించడానికి ఇష్టపడతారు. నెక్స్ట్, రెండవది శీతోష్ణ స్థితి అంటే అత్యుష్ణ, అతి శీతల పరిస్థితులలో నివసించడానికి ఇష్టపడరు. నెక్స్ట్, నేల అంటే సారవంతమైన నేలలు వ్యవసాయానికి అనుకూలిస్తాయి. జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, నీరు అంటే మంచినీరు సులభంగా లభించే ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడతారు. నెక్స్ట్, ఖనిజాలు అంటే ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలలో జనాభా ఎక్కువ ఉంది. నెక్స్ట్, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. అవి సామాజిక కారకాలు ఏంటంటే మెరుగైన గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సాంస్కృతిక కారకాలు అంటే మత సంబంధ లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు ప్రజలను ఆకర్షిస్తాయి. నెక్స్ట్, ఆర్థిక కారకాలు అంటే పారిశ్రామిక ప్రాంతాలు ఉపాధి అవకాశాలను అందిస్తాయి. ఫలితంగా ఈ ప్రాంతాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆకర్షితులు అవుతారు. నెక్స్ట్, మూడవది జనాభా మార్పు అంటే ఏంటంటే జనాభా మార్పు అనేది ఒక నిర్దిష్ట సమయంలో మనుషుల సంఖ్యలో వచ్చిన మార్పును సూచిస్తుంది.
వాస్తవానికి ఇది జనన మరణాల సంఖ్యలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. 1804 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా ఒక 100 కోట్లు చేరుకుంది. నెక్స్ట్ 150 సంవత్సరాల తర్వాత 1959లో ప్రపంచ జనాభా 300 కోట్లకు చేరింది. 40 ఏళ్ల తర్వాత 1999 నాటికి జనాభా రెండింతలు పెరిగి 6 బిలియన్లకు అంటే 600 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదలను జనాభా విస్ఫోటనం అంటారు. జనన రేటు అంటే ఏందో చూద్దాం. ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపేదే జనన రేటు. నెక్స్ట్ మరణ రేటు అంటే ప్రతి 1000 మందికి ఒక సంవత్సర కాలంలో మరణించిన వారి సంఖ్యనే మరణ రేటు అంటారు. నెక్స్ట్ వలసల గురించి చూద్దాం. ఒక ప్రాంతానికి వచ్చిన ఆ ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళిన ప్రజలు వాళ్ళనే వలసలు అంటారు. ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాన్ని సహజ వృద్ధి రేటు అంటారు. నెక్స్ట్ జననాల రేటు మరణాల రేటు కంటే ఎక్కువగా ఉంటే జనాభా పెరుగుతుంది. నెక్స్ట్ జనన రేటు మరణ రేటు ఒకేలా ఉంటే జనాభా నిలకడగా ఉంటుంది. నెక్స్ట్ జనన రేటు మరణ రేటు కంటే తక్కువగా ఉంటే జనాభా తగ్గుతుంది. నెక్స్ట్ జనాభా కూర్పు గురించి చూద్దాం. జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ ప్రజల వయస్సు, లింగం, అక్షరాస్యత స్థాయి, ఆరోగ్య పరిస్థితి, వృత్తి, ఆదాయ స్థాయిల్లో అనేక తేడాలు ఉంటాయి. జనాభా కూర్పు అనేది ఎంతమంది పురుషులు లేదా మహిళలు ఉన్నారు అనేది అన్నమాట. నెక్స్ట్ జనాభా పిరమిడ్ గురించి చూద్దాం. మొత్తం జనాభా వివిధ వయస్సుల సమూహాలుగా విభజించబడినది. మొత్తము జనాభా శాతాన్ని ప్రతి సమూహంలోనూ స్త్రీలు, పురుషులుగా మరలా ఉపవిభజన చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కెన్యా దేశ జనాభా పిరమిడ్ ప్రారంభంలో అంటే బేస్ అన్నమాట విశాలంగా ఉంటుంది. పైభాగానికి వెళ్ళేసరికి సన్నగా మారుతుంది. నెక్స్ట్ భారతదేశ జనాభా పిరమిడ్ తక్కువ వయసు గ్రూపుల వద్ద వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే భారతదేశ జనాభాలో యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. నెక్స్ట్ జపాన్ వంటి దేశాలలో పిరమిడ్ ప్రారంభాన్ని తక్కువ జనుల రేటుగా సన్నగా ఉంచుతుంది. తక్కిన మరణ రేటు ఎక్కువ మంది ప్రజలు వృద్ధాప్య వయసుకు చేరేలా చేస్తుంది. 8th క్లాస్ జాగ్రఫీ కంప్లీట్ అయింది.